చేనేత రంగంలో కొత్త ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని సృష్టించాడు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలు ప్రతిబింబించేలా బంగారు చీరను తయారు చేశాడు. భార్యతో కలిసి సీతమ్మ కోసం ప్రత్యేక చీరను నేశాడు. 20 రోజులు కష్టపడి బంగారం వెండితో అందమైన పట్టు పితంబరాన్ని ఆవిష్కరించి సిరిసిల్ల చేనేత ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటాడు. పేరు వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో నేను అగ్గిపేటలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో చేనేత మగ్గంపై నేయడం జరిగింది. బుల్లి మరమగ్గాలు కూడా జ్ఞాపకాలుగా తయారు చేసి ఇక్కడి నుండి ఢిల్లీ దాకా కూడా పంపించడం జరిగింది. మరియు మొన్నటికి మొన్న G20 సదస్సులో కూడా 20 దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు కూడా ఒకే వస్త్రంపై వచ్చే విధంగా నేసినాను. G20 సదస్సుకు కూడా నేను G20 లోగో నేసి మన్ కీ బాత్లో దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. ఇప్పుడు మన దేశంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి గ్రామాల నుండి ఏదో విధంగా కానుకలు అందిస్తున్నారు తమకు తోచిన విధంగా. మేము కూడా మా సిరిసిల్ల నుండి నా చేనేత వృత్తితో కూడా ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో బంగారు పట్టుచీరను సీతమ్మ వారికి నేయడం జరిగింది. ఇందులో 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి, మొత్తం చీర బరువు 900 గ్రాములు ఉండే విధంగా దీన్ని నేయడం జరిగింది. ఈ చీర ఒక బార్డర్లో అయోధ్య రామ మందిరం మరియు స్వామివారి పట్టాభిషేకం, ఇంకొక బార్డర్లో హిందీలో జై శ్రీరామ్ వచ్చే విధంగా, మరియు చీర కొంగులో స్వామివారి ప్రతిరూపాలు 10. ఇక చీర మొత్తం వచ్చేసి స్వామివారి బాల్యం నుండి, అంటే పుట్టినప్పటి నుండి విలువిద్యలు నేర్వడం, వివాహం చేసుకోవడం, వనవాసం, హనుమంతుడు కలవడం, ఇట్లా 10 ఘట్టాలను తీసుకొని ఇందులో పొందుపరిచి ఆ ఫోటోలన్నీ వచ్చే విధంగా నేయడం జరిగింది. ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామకోటి రాసినట్టుగా నేయడం జరిగింది. ఈ చీరను నేయడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని 26 జనవరికి మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మోడీ సార్కు చూపించి తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ మరో అద్భుత కళాఖండానికి ఊపిరిపోశాడు. 8 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండితో సీతమ్మ కోసం బంగారు చీరను తయారు చేశాడు. సతీమణి రేఖతో కలిసి కొంగులో రామాయణంలోని 10 ఘట్టాలు కనిపించేలా బొమ్మలతో చీరను నేశారు. చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీరామ పట్టాభిషేకం, జై శ్రీరామ్ అనే అక్షరాలు తెలుగు, హిందీలో కనిపించేలా తయారు చేశాడు. శ్రీరాముడు జన్మించిన నాటి నుండి పట్టాభిషేకం అయ్యేంత వరకు జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ప్రతిబింబించేలా చీరను తయారు చేశారు. 900 గ్రాముల బరువు ఉండే ఈ పట్టు పితాంబరాన్ని అయోధ్యలోని సీతమ్మ వారికి సమర్పిస్తానని చెబుతున్నాడు హరిప్రసాద్. ముందుగా ఈ చీరను జనవరి 26న గణతంత్ర వేడుకలో పాల్గొన్న ప్రధాని మోదీకి చూపించి ఆ తర్వాత అయోధ్యలో అమ్మవారికి అందజేస్తానని అంటున్నారు.